మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే నినాదంతో చేపడుతున్న రామగుండం నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని సుమారు 250 కోట్ల రూపాయల నిధులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు ఐపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, క్రైస్తవ మత పెద్దలు, క్రిస్టియన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ టీ జంక్షన్ నుండి లక్ష్మీనగర్ మీదుగా 5 ఇంక్లైన్స్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈరోజు శాంతి, ప్రపంచవ్యాప్తంగా శాంతి, అదే మాదిరి ఐక్యమత్యంతో అందరూ బాగుండాలి, మనము మన ప్రాంతం బాగుండాలి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కోరుకున్న కోరికలు నెరవేరాలి, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి, ప్రతి కుటుంబంలో చిరునవ్వులు ఉండాలి అనే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి ఎన్నికల సమయం మళ్ళీ వచ్చింది. అటు భారతదేశంలో కేవలం మతం పేరుతో ఈరోజు రాజకీయాలకు వస్తూ ఇప్పటివరకు ఈ అధికారంలో ఉన్నటువంటి వారు చేస్తున్న అరాచకాలు మనం ఇప్పటికి కూడా మర్చిపోలేదు. గత సంవత్సరంలో మన దేశంలో ప్రాంతాల్లో మహిళలను విచక్షణ రహితంగా బట్టలు ఊడదీసి సర్వ సమాజం సిగ్గుపడే విధంగా ఇచ్చిన తీరును ఈరోజు కూడా మర్చిపోవద్దు. నాకు ఇంకా గుర్తుంది, ఆ రోజు పీస్ ర్యాలీలో కూడా నేను ఆ రోజు పార్టిసిపేట్ చేశాను. ఆ రోజు కూడా పోరాటం మొదలుపెట్టాం. దేశం మన పాపాలు కానీ ఏదైనా మనకు రక్షించడానికి మళ్ళీ జన్మిస్తాడు అనేటువంటి విశ్వాసం కొద్దీ ఈరోజు క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. తప్పకుండా పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీకందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏదైతే కోరుకుంటాడో ఆ విధంగా మన పాస్టర్లు, అయ్యగారులు అందరూ కూడా చెప్పిన దానికి